బెల్లు కొట్టేలే కాళ్ళే చుట్టేలే పిల్లాని ఇల్లే అలా ఇలా చూసి వలలే వేసి కల్లోకొచ్చేసావే నమస్కారం, వెల్కమ్ టు స్టార్ మహిళ 1600 ఈ రోజు టీ దినోత్సవం. ఎస్, వరల్డ్ టీ డే. ఈ టీ డే జరుపుకుంటున్నటువంటి తేయాకు కార్మికులకి, టీ అంటే ఇష్టపడేటువంటి వారికి, టీని చూసేవారికి, టీని చేసేవారికి, టీని ఆస్వాదించే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజెప్పుకుంటున్నాను. ఓ చాయ్ ఓ చాయ్ వేసుకున్నా ఘుమా ఘుమా చాయ్ యమ్మా ఫేమస్ ఇది రిలేటు దుబాయ్ ఏ తీసుకున్నా సలా సలా చాయ్ భలే మోగిస్తది నరాలో సన్నాయ్. రేపు వరల్డ్ టీ డే. రేపు ఆదివారం మన ఎపిసోడ్ ఉండదు కాబట్టి అందుకే ఇవాళ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు పరిచయాలు. నా పేరు మౌనిక, నేను మలక్పేట నుంచి వచ్చాను. ఓకే, నేను ఇప్పుడు జాగృతి కాలేజ్ లో MBA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, వెల్కమ్. నా పేరు లక్ష్మి అన్నపూర్ణ, నేను నిజాంపేట రోడ్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. అదేంటండి ఇల్లు లేదా మీకు? రోడ్ నుంచి ఎందుకు వచ్చారు? అది ఒక ఏరియాస్ మా హైదరాబాద్ లో అంటారా? ఓకే, మన హైదరాబాద్ లో ఏరియాలు ఏమిటో కానీ రోడ్లలాగా ఉంటుంది. నేను సుమా, నేను దిశుజ్ఞాన్ నుంచి వచ్చాను. MBA కంప్లీట్ చేసి జాబ్ సర్చ్ చేస్తున్నాను. ఓకే, హాబీ సింగింగ్, డాన్సింగ్. ఈలోగా వాళ్ళ ఇంట్లో ఏమో అమ్మాయి కోసం వరుడు సెర్చ్ కూడా మొదలెట్టి అదే ఉంటారు. అవుతూనే ఉంది డిగ్రీ నుంచే. అంతేనమ్మా, దానే దానే పే లిఖాయే ఖానే వాలే కా నామ్. అలాగే నిన్ను చేసుకునే వాళ్ళ కా నామ్ కూడా ఎక్కడో ఒకటి రాసే ఉంటుంది. ఎవరో ఒకళ్ళు వెతుక్కుంటూ వస్తారు, గుర్రం మీద మోటార్ బైక్ మీద. పూర్ణ శాంతి. యా, నేనే పూర్ణ శాంతి. కానీ ఈవిడ పేర్లు తగ్గట్టుగా అస్సలు లేరు. ఈవిడ ఏం లేదు, నేను అలానే ఉన్నాను. అది కాదు, శాంతంగా లేరని. అలానే ఉండాలి కదా సుమా, బాగా ఎనర్జిక్ గా ఉండి నేనుంటూ మిమ్మల్ని కూడా ఉంచాలని కదా. ఉండాలి కదా. అందుకని ఈవిడ కొత్త బంగారు లోకం సినిమా సీడీని రిపీటెడ్ గా చాలా ఎక్కువ సార్లు చూసినట్టుంది బాగా. అందుకనే ఈవిడికి ఆ లాంగ్వేజ్ అంతా వచ్చేసింది. నా పేరు పూర్ణశాంతి కదా. మా వారి పేరు భాస్కర్. నాకు 2 పిల్లలు, బాబు పాప, మణికంఠ, హరిప్రియ. పూర్ణ శాంతి గారిని పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళ ఆయన అయ్యారు పూర్ణ అశాంతి. నా పేరు శ్రవంతి, నేను కృష్ణానగర్ నుంచి వచ్చాను. నేను ఫిజియోథెరపిస్ట్ ని. నాకు 1 ఇయర్ చిన్న బాబు ఉన్నాడు, శ్రీమాన్. రోజు మీ షో చూస్తూ అన్నం తింటాడు వాడు. అబ్బాబ్బాబ్బా, గుడ్ బాయ్ నాన్న. అలాగే బాగా తిను, సరేనా? బాగా హెల్దీగా ఉంటావు నువ్వు. సుమా అంత హెల్దీగా. నా అంత హెల్దీగా చూడు నా కండలు. నా పేరు శ్రీలత, నేను చెంపాపేట నుంచి వచ్చాను. MBA ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. ఇప్పుడు మొదటి రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. అదే పట్టుకోండి చూద్దాం. జరా జరా రెడీ, 1 2 3 గో. శ్రవంతి, మీకు 10 పాయింట్లు. ఈ టీ డే సందర్భంగా నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి, కాఫీకి సంబంధించింది. 1 కిలో కాఫీ గింజలు 60,000 రూపాయలంట. ఎక్కడ ఏమిటి అనేది నేను తర్వాత చెప్తాను మీకు. కానీ ఆ కాఫీ తాగితే అసలు జీర్ణం అవుతుందా అని అంత డబ్బులు పెట్టి కాఫీ తాగడమా బాబోయ్, బంగారం కొనుక్కోవచ్చు. సరే, మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మీకు ఒక క్వశ్చన్ అడగండి. ఒక ట్రాఫిక్ పోలీసు అక్కడ వెళ్ళే ప్రతి ఒక్క వెహికల్ ని ఆపి చెక్ చేస్తున్నారు అనమాట. కానీ ఒక టాక్సీ డ్రైవర్ ని మాత్రం ఆపలేదు. ఎందుకని? వాడు టాక్సీ లేకుండా నడుచుకుని వెళ్తున్నాడు, అందుకని. థ్యాంక్ యూ. 1 2 3 గో. మౌనికకి 12 పాయింట్లు. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్, నాకు మళ్ళీ నా ఎడమ కన్ను నొప్పి పెడుతుంది అని.
నీకు ఈ నొప్పి తగ్గాలి అంటే గ్యారంటీగా నువ్వు టీ తాగడం మానేయాలి అని చెప్పాడంట డాక్టర్. టీ తాగితే కన్ను నొప్పి ఎలా తగ్గుతుంది అని మీలాగే ఇలాగే తెల్లమొహం వేసుకుని అడిగాడంట. అందుకే చూస్తున్నా, నాకు కూడా అర్థం కావట్లేదు. నువ్వు ఆ టీ కప్ లో వేసుకునే స్పూను నీ కంట్లో గుచ్చుకుంటుంది అన్నాడట. One, 2, 3 go. పూర్ణశాంతికి 14 పాయింట్లు. ఒకటి అడుగుతా, అడగండి. చీమ ముందా ఏనుగు ముందా? చీమ ముందా ఏనుగు ముందా? చాలా ఈజీ సుమా. బుర్ర పెట్టు సుమా కొంచెం. ఆపు, మీరెవ్వరు చెప్పకండి. బాగా చెప్తారు. ఆన్సర్ చెప్పేసావు సుమా. చీమే ముందు. కాదు సుమా కాదు. అయితే చెప్పండి. ఏది ముందు పుడితే అది ముందు, అది కూడా తెలియదేటి. ఇదేనా సమాధానం? కొట్టండి క్లాప్స్ కొట్టండి. సూపర్ అమ్మా, సూపర్. రెడీ, 1, 2, 3 గో. శ్రీలతకి 16 పాయింట్లతో పాటు నేను ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఇందాక నేను చెప్పాను కదా ఈ టీ డేని ఎందుకు కనిపెట్టారు అని. ఈ టీ డేని ఆ తేయాకు కార్మికుల కోసం, అలాగే టీ అంటే ఇష్టపడే వాళ్ళ కోసం అని కనిపెట్టారంట. అంటే ఆ కార్మికులు ఎంతో సంవత్సరాల తరబడి కష్టపడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఈ ఒక్క రోజు ఎంజాయ్మెంట్ కోసం అని న్యూఢిల్లీలో డిసెంబర్ 15, 2005 రోజున మొదలు పెట్టారంట ఈ టీ డే. టీ అనేది ఆరోగ్యకరమైన డ్రింక్ గా తీసుకొని రోజుకి ఒక్కసారో 2 సార్లు తాగితే పర్వాలేదు, కానీ మితిమీరి తాగినట్టయితే దాని వల్ల ఎన్నో రకాలైనటువంటి రోగాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. తాగితే గుండె జబ్బులు తొందరగా రావంట. టీ తాగితే గుండె జబ్బులు రావు, కిడ్నీ జబ్బులు వస్తాయి. అమ్మడానికి తెచ్చావా లేకపోతే తినడానికి తెచ్చావా? जरा दे दो ना गरम गरम चाय. చాయ్. డబ్బులా? డబ్బులు లేవు కానీ ఇదిగో నీ కాబోయే మీ ఆవిడకి గాజులు ఇచ్చుకో, తీసుకో. ఏంటమ్మా వేడిగా లేదు టీ? వేడి చేయలేదా? నీకో సంగతి తెలుసా? టీని అస్తమానం మరిగించి మరిగించి తాగినట్టయితే అది విషంగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు కాచింది వెంటనే ఇచ్చేయాలి, ఓకేనా? ఇది బాగుందా, రుచిగా ఉందా? నువ్వు టేస్ట్ చేసి చూసావా? ఇది టేస్ట్ చేసావా నువ్వు? అందరికి ఇచ్చేయమ్మా, అందరికి ఇచ్చే, మంచి టీ. సరే, నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మనలాగే హోటల్ కి 2 వెళ్ళారంట. ఒకళ్ళేమో నాకు టీ కావాలన్నారంట, ఇంకొకళ్ళేమో నాకు టీ కావాలి కానీ గ్లాస్ కడిగి తీసుకొని అందులో పొయ్యి అని చెప్పారంట. అప్పుడు అతను వెళ్తూ వెళ్తూ ఆ 2 టీ గ్లాస్ కడగమన్నది ఎవరు అని అడిగాడంట. అంటే మామూలుగా వీళ్ళకి గ్లాసులు కడిగే అలవాటు లేదని చెప్తున్నాను. తాగుతున్నారుగా మీరు? బాగా తాగండి. బాబు నాకు తెలియగడుగుతాను, ఇది లేటెస్ట్ హెయిర్ స్టైలా? ఓన్లీ టీ వాళ్ళే పెంచుతారా? ఇక్కడ ముందు కొంచెం పెంచావు, అక్కడ వెనక కొంచెం పెంచావు. బాగుంది, బాగుంది. ఇక్కడ గుర్రం గడ్డంలాగా, గుర్రం తోకలాగా అటు బాగుంది. వెరీ గుడ్. ఏంటి టీ అబ్బాయి వస్తామని ఇలా అంటున్నాడు? ఇతనికి నరాల బలహీనత. అదిగో డబ్బులున్నాయమ్మా, ఎవరి దగ్గర డబ్బులున్నాయా? కొంచెం గాజులు ఇచ్చాయి అందరికి. ఏం అమ్ముకుంటాడులే, చార్మినార్ లో సెకండ్ హ్యాండ్ అమ్ముకున్నా కూడా డబ్బులు ఇవ్వరు. థ్యాంక్స్ అమ్మా.
భలే నవ్వాడు. సరే ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ రౌండ్ లో టీ ఎలా తయారు చేయాలో చెప్తాను మంచిగా, ఓకేనా? మీరు అవుట్ అయ్యారు కదా, మీకు ఎన్ని 16 పాయింట్లు. చలో టీ తీసుకొని బయలుదేరు. రెడీ 1 2 3 గో. అలా సుమశ్రీకి 18 పాయింట్లు కోతితో పట్టుబడినందుకు. లక్ష్మి అన్నపూర్ణకి 20 పాయింట్లు. చెట్టుకి కాయని కాయ కానీ కొరికితే నీ అంత తీయగా ఉంటుంది. ఏమిటది? చెట్టుకి కాయని కాయ. మట్టికాయ కాదు, తీయగా నీలాగా కాయ కూడా తీయగా ఉండదు. ఏంటో చెప్పు సుమా. కజ్జికాయ. తెలుగులో ఒక అక్షరం, ఇంగ్లీష్ లో ఒక అక్షరం, నెంబర్స్ లో 1 to 10 నెంబర్స్ లో ఒక నెంబర్ కలిపితే ఒక ఫేమస్ ఓల్డ్ హీరోయిన్ నేమ్. తెలుగులో ఒక అక్షరం, ఇంగ్లీష్ లో ఒక అక్షరం, నెంబర్ లో ఒక నెంబర్, 3 జత చేస్తే ఒక ఓల్డ్ ఫేమస్ హీరోయిన్ నేమ్. సావిత్రి. ఈ టీ రోజున ఆవిడని తలుచుకోవడం నిజంగా మనం చేసుకున్న పూర్వజన్మ టీ పుణ్యం. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైడ్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. सकुबाई जरा दे दो ना गरम गरम चाय. सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్. వేసుకున్నా ఘుమా ఘుమా చాయ్ యమ్మా ఫేమస్ ఇది రిలేట్ టు దుబాయ్. తీసుకున్న సలా సలా చాయ్ భలే మోగిస్తది నరాలో సన్నాయ్. గుండె గుయ్యి అంటే అల్లం చాయ్, సుయ్యి అంటే బెల్లం చాయ్, కెవ్వంటే కర్రకాయ చాయ్, ఒళ్ళు ఉడుకైతే జీరా చాయ్, సలవైతే కరా చాయ్, ముసుగెడితే మొలకాడు చాయ్. నా బంగారు చేతులతో పింగారు సోదరులో నీ కోసం తెస్తానబ్బాయ్. వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే. వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే. सकुबाई जरा दे दो ना गरम गरम चाय. सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్. సొగసాకు తీసి కాచాతి కోషన్ పరువాల మిల్కు పెదవుల్లో షుగరు పక్కాగా గెలిపేసి పెచ్చా ఎమోషన్. నీకేసి చూసి హ్యాపీ హ్యాపీ టెన్షన్ దేయాకు లాంటి నాజుకుతోనా ఇరగా గీసావే ప్రిపరేషన్. అందులో నైజాం సిటెడ్ అంతా సిల్లర పిల్లల ఫాలోయింగ్. సక్కుబాయి చాయ్ అంటే పడి చచ్చిపోతారు. వాటర్ చాయ్ కి లీటర్ బిల్డప్ ఇచ్చి మ్యాటర్ పెంచేసావే నీలో ఉండే తాజా హుషారు. వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే. వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే.
పూర్ణ శాంతికి గట్టిగా ఒకసారి పూర్ణంగా చప్పట్లు కొట్టండి. బాగా చేశారు. ఈ పాట ఏ సినిమాలోది? దమనికం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. 4 ఏళ్ళు గడ్డానికి బ్లేడ్ కట్, 5 ఏళ్ళు టూత్ బ్రష్ మీద పేస్ట్ కట్. ఇన్నేసి వెరైటీ శిక్షలు వేసేస్తాను. అసలు బ్యాగ్ లో క్యాష్ ఎంత ఉంది? 1260 పైసలు. అయ్యో బాబోయ్, అంత డబ్బు పోయిందా డాడీ? అవునమ్మా, మీ నాన్న కాబట్టి అంత డబ్బు పోయినా మళ్ళీ డబ్బు ఖర్చు ఎందుకులే అని హార్ట్ అటాక్ తెచ్చుకోకూడదు తట్టుకున్నాడు. నా సొమ్ము కాజేసి ఉన్నాడు బాగుపడ్డు. వాళ్ళ చేతికి గోరు చుట్టెయ్య, వాళ్ళ కంటికి కళ్ళకలక రాను, వాళ్ళ పంటికి పిప్పని వచ్చేయ్య, వాళ్ళ బొడ్డు మీద సెగ్గెడ్డేసేయ్య, వాళ్ళ అమ్మా నాన్నని లోడు లారీ గుద్దెయ్య. మధ్యలో అమ్మేం చేసింది డాడీ? అమ్మంటే మీ అమ్మ కదమ్మా, వాళ్ళమ్మ. అమ్మ ఎవరికైనా అమ్మే. అయినా నీ దగ్గర కొట్టేసిన దాని దగ్గర ఇంకో దొంగ ఎవడైనా కొట్టేసి ఉండొచ్చు కదా, వాళ్ళు తిట్టు. కొట్టేసిన దాని దగ్గర బావా, మన మంగతాయను చూస్తే నీకేమనిపిస్తుంది? నా కూతురు అనిపిస్తుంది. నాకు మాత్రం నీ కూతురు దొంగ అనిపిస్తుంది. కావాలంటే ఆ డ్రెస్ చూడు. చరవై దొంగతనం చేయాల్సిన కర్మ దానికేమిట్రా? దాన్ని మహర్జాతకం. మహర్జాతకం అయితే దొంగోడు మొగుడవుతాడు అని ఎందుకు చెప్తాడు ఆ జ్యోతిష్కుడు? ఏమిటి, దొంగాడు నా మొగుడవుతాడని చెప్పాడా? చక్రం వేసి మరీ చెప్పాడు. ఈ సంభాషణ ప్రకారం ఎంత డబ్బు పోయింది? సుమశ్రీ 1260 పైసలు. ఇది హలో బ్రదర్ సినిమాలోది. తీసుకోండి. ఇప్పుడు ఇంకో పాట. సుమశ్రీకి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. మీరు విన్న ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? శ్రవంతి నొక్కేసింది బజర్. దేవిశ్రీ ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. వెళ్ళాం మన నెక్స్ట్ రౌండ్. ప్రశ్నకు వేళ అయ్యే రా. డింగు డాంగు డింగు డాంగు తట్టుకోలేకపోతుందని
వార్షిక పత్రిక ఎన్ని నెలలకు ఒకసారి వస్తుంది? 3 మాసాలు. అబ్బా చాలా ఈజీగా చెప్పేసింది. 6 పాయింట్లు తీసుకో. లక్ష్మి అన్నపూర్ణ 3, శ్రీలత 1, శ్రవంతి 1, మోనిక 1. టీ వయసు సుమారు ఎంత? టీ వయస్సు అంటే టీ ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతూ ఉన్నారు? ఆప్షన్స్: ఏ 3000 సంవత్సరాలు, బి 5000 సంవత్సరాలు. 5000 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్. టీ కనుగొని సుమారుగా 5000 సంవత్సరాలు అయ్యింది. 2737 బీసీ 2737 బీసీలో చైనా ఎంపరర్ షేన్ నాగ్ దాన్ని కనుక్కున్నారంట. చైనీయులు మొదట టీని పవిత్ర పానీయంగా చూసేవాళ్ళు. ఒకసారి అనుకోకుండా షేన్ నాంగ్ కు చెందినటువంటి నీటి కుండను వేడి చేసేటప్పుడు అందులో టీ ఆకులు పడిపోయాయి. ఆ స్మెల్ ఈయన్ని బాగా అట్రాక్ట్ చేసిందంట. దీని సంగతి ఏమిటో కనుక్కోండి అని చెప్పారంట. ఇంకా అప్పటి నుంచి చైనా మొత్తం ఇది వ్యాపించిందంట. ఇప్పటికీ కూడా మీరు చైనాకి మీరు ఏ షాప్ కి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు ఒక చిన్న సెటప్ ఉంటుందన్నమాట టీ తయారు చేసేది. దాన్ని చాలా పవిత్రంగా కూర్చొని మనం పూజ ఎలా చేస్తాము అలా తయారు చేస్తూ ఉంటారు. తయారు చేసి మనకి ఇంతింతే చిన్న కటోరాల్లో ఇస్తారు. షుగర్ ఉండదు, భక్తులు పాలు ఉండదు, ఓన్లీ ఆ ఆకులతో తయారు చేసినటువంటి ఆ నీళ్లు డికాషన్ మాత్రమే. అది కూడా మన డికాషన్ లా కాదు, చాలా పల్చగా ఇస్తారనమాట. అలా తాగినట్టయితే టీ నిజంగానే ఆరోగ్యకరం. మనం తాగేటువంటి టీ వల్ల అసిడిక్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. టీ యాక్చువల్లీ మంచిది. చెప్పండి ఎవరి దగ్గర తీసుకోమంటారు పాయింట్? శాంతి 1 ప్లీజ్. శ్రవంతి 1, మౌనిక 1. నువ్వే చెప్పమ్మా, నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లే వినడం లేదమ్మా, వినదమ్మా, ఓ చుక్క నువ్వే చూడమ్మా, నువ్వే చూడమ్మా, మీ అక్కని మాట్లాడించమ్మా, మేఘాలపై నుండి వస్తారా ఒకసారి రాగాలే తీయంగా తీయగా. ఓకే, నది నీరు, సముద్రపు నీరు, కొబ్బరి నీరులలో అత్యుత్తమమైనది ఏది? కొబ్బరి నీరు. ఎందుకు? అది ఆరోగ్యానికి మంచిది, తీయగా ఉంటాయి కాబట్టి. వాటన్నిటికన్నా మించి అది పవిత్రమైనది కాబట్టి. ఎందుకంటే అది కలుషితం కాదు కాబట్టి. సముద్రపు నీళ్లు, నది నీరు రకరకాల కారణాల వల్ల కలుషితం అయినప్పటికీ కొబ్బరి నీళ్లు కలుషితం కాలేవు. తీసుకోండి. సుమశ్రీ 3 పాయింట్స్, మౌనిక 1 పాయింట్, శ్రవంతి 1 పాయింట్, శ్రీలత 1 పాయింట్. కొబ్బరి చెట్టు కంటే వేగంగా పెరగగలిగే చెట్టు ఏది? ఆప్షన్: ఏ యూకలిప్టస్, బి అరటి చెట్టు. అరటి చెట్టు కాదు, యూకలిప్టస్. ఎర్రా ఎర్రాని దానా, ఎర్రాని దానా పడినావే నా కంట, ఈ ఎర్ర పుక్కపై పుట్టుమచ్చై నేనుంటా. పచ్చా పచ్చని పచ్చ పుట్టంటి వాడా పడిరారా నా వెంట, నా పచ్చి వెన్నవంటి పసుపే నీదనుకుంటా. ఐపీఎల్ అనేది ఏ ఆటకి సంబంధించింది? క్రికెట్. ఓ వెరీ గుడ్. ఇట్స్ కాల్డ్ as the ఇండియన్ ప్రీమియర్ లీగ్. తీసుకోండి. సుమనశ్రీ 3, అన్నపూర్ణ 3. భూమి కదలిక ఎలా ఉంటుంది? ఆప్షన్: ఏ అటు ఇటు ఊగడం, బి వేగంగా తిరగడం. తిరగడం, వేగంగా తిరగడం. ఆప్షన్: భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ వేగంగా తిరుగుతుంది. తీసుకోండి. 3. పూర్ణశాంతి 1, శ్రీలత 1, శ్రవంతి 1. జానకి జానకి ఎక్కడికి పోతావే జానకి, దేనికి 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 ఎనగనకే పడతావు దేనికి, ఏ వచ్చాయి వచ్చాయి చట్టు చాడుగి చెమటెక్కిస్తా తెల్ల చీరకి. సర్లే అంటే ఒక్క పూటకి కావాలి. వచ్చిందండి మీకే ఆ కాఫీ గింజల క్వశ్చన్ వచ్చింది. ఏనుగు, పాండా, గుర్రంలలో చిన్న జంతువు ఏది? పాండా. కరెక్ట్. తీసుకోండి. అన్నపూర్ణ 2, సుమశ్రీ 3, మౌనిక 1. ఓకే, కాఫీ గింజలకు ఏవి తిన్నాక ఆ కాఫీ గింజలకి ధర పెరుగుతుంది? కాఫీ గింజలను ఏవి తిన్నాక ఆ కాఫీ గింజలకి ధర పెరుగుతుంది? ఆప్షన్స్: ఏ ఏనుగు, బి
పాండా. పాండా పాండా కాదు, ఏనుగు. గోవింద 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 అరే బాగు చైనను గోవింద బాగు చైనను గోవింద. దీని వెనకాల ఒక మంచి ఇంట్రెస్టింగ్ విషయం ఉంది, అది చెప్తాను. థాయిలాండ్ లో కాఫీ గింజలని ఏనుగులకి తినిపిస్తారంట. అవి ఆ తర్వాత బయటకు వస్తాయి కదా, ఎలాగా ఏంటి నన్ను అడగొద్దు. అప్పుడు ఆ గింజల్ని ఏరుతారంట. వాటి ధర 1 కిలోకి 60,000 అంట. ఏంటో ఏనుగు అసలు కల్లో కూడా ఊహించిందా దానికి కూడా ధర పలుకుతుందని? ఏనుగు తిన్న తర్వాత వచ్చింది అది. ఆ ప్రాసెస్ ఏమిటో, ఎందుకు తింటారో, ఆ కాఫీ ఎందుకు తాగాలో ఏమిటో. ఓకే రండి. And now go. Yeah. My heart is very hot. Check it out. అన్నంతో పందెం వేస్తా, అందర్నీ నేను ఓడిస్తా, నాతోనే పేచి కోస్తే ఓడించేనే చూపిస్తా. ఏంటి మీ ఇంట్లో కర్టన్ పీక్కొని వచ్చేసారు? కర్టన్ కాదు, టేబుల్ క్లాత్. మీకోసం చీర. అవునా? పట్టుకోండి, వర్క్ చేయించా. వర్క్, మగ్గం వర్క్. అబ్బో ఎలా ఉంది చెప్పండి? చాలా బాగుంది. ఇది కుందన్స్ వర్క్. బాగుందండి, థ్యాంక్ యూ. ఒక నిమిషం, నేను మీకు ఒక పజిల్ అడగాలి. క్వశ్చన్ అడిగే ముందు అడగండి. మా ఇంటి కిటికీ మీ ఇంటి కిటికీకి ఎంత దూరమో, మీ ఇంటి కిటికీ మా ఇంటి కిటికీకి అంతే దూరం. అంతే మరి. మా ఇంటి కిటికీలో నుంచి చూస్తే మీ ఇంటి కిటికీ కనిపిస్తుంది. కరెక్ట్. మీ ఇంటి కిటికీలో నుంచి చూస్తే మా ఇంటి కిటికీ. అవును. మా ఇంటి కిటికీ దగ్గర నిల్చొని మా ఆయన టీ తాగుతుంటే, మీ ఇంటి దగ్గర కిటికీ దగ్గర నిల్చొని మీ ఆయన టీ తాగుతున్నారు. ఇది తప్పు. అవును, మా ఆయన టీ తాగడు, కాఫీ తాగుతాడు. టీ కప్ పట్టుకున్నారు, మీకు తెలియలేదు. తాగుతున్నారు. తాగుతుంటే అందులో అక్కడ నిల్చొని మన ఇద్దరం చూస్తున్నాం. ఇప్పుడు ఎన్ని టీలు వచ్చాయి మధ్యలో? కిటికీ 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 టీ 8 టీలు వచ్చాయి. 22 టీలు వచ్చేసి. 22? వామ్మో, ఎలాగా? టీలు అన్ని లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే మా ఇంటి కిటికీ మీ ఇంటి కిటికీ. మా ఇంటి ఇంటి కూడా ఉంది కదా, ఇంటి కిటికీ ఇంటి కిటికీ 22 ఉన్నాయి. ఇన్ని టీలు మీ దగ్గర ఉన్నాయని మాకు తెలియదండి. ఓకే, బెంగళూరు ఏ రాష్ట్రానికి రాజధాని? కర్ణాటక. తీసుకోండి. సుమశ్రీ 3, మౌనిక 3. ప్రపంచంలో తొలి కాఫీ షాప్ ఎక్కడ ప్రారంభమైంది? నువ్వు అడుగుతాను, బట్ ఏంటంటే చెన్నై వాళ్ళు బాగా ఇష్టం కాబట్టి ఉండొచ్చు. బట్ ఏ టర్కీ, బి ఇరాక్. ఆబ్వియస్లీ ఆ రెండింటికి నాకు తెలియదు కదా, ఏదొచ్చినా ఒకటే. టర్కీ. 1475లో కాన్స్టాంటినోపుల్ టర్కీలో ప్రారంభమైంది. తీసుకోండి 3. ఓకే, శ్రీలత 1, లక్ష్మి అన్నపూర్ణ 2. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఎడాపెడాయగా ఉన్న వెంకమ్మల. ఏ రంగు లేని పారదర్శకమైన గ్లాస్ లో నీరు పోస్తే అది మనకి ఏ కలర్ లో కనిపిస్తుంది, లేదా ఏ పానీయంలో కనిపిస్తుంది? ఆప్షన్స్: ఏ నీరు, బి టీ. టీ. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. ఇప్పుడు మామూలు గాజు గ్లాస్ ఉందా, అందులో నీళ్లు పోస్తే అది నీళ్ళలాగే కనిపిస్తుంది కానీ టీలా కనిపిస్తుందా? పోయింది పో. ఓకే, ఎన్ని రంగుల కాంతులు కలిస్తే అది తెల్లని కాంతి అవుతుంది? ఆప్షన్: ఏ 5 రంగులు, బి 7 రంగులు. 7. కరెక్ట్ ఆన్సర్. సుమశ్రీ 1, శాంతి 1, మౌనిక 1. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం.
స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. శ్రవంతి ఏదో క్వశ్చన్ అడుగుతుంది, అడగండి. అక్కడికి వచ్చి అడుగుతాను. ఇక్కడికి వచ్చి అడగాల? రండి. ఏంటో దగ్గరగా బాడీ లాంగ్వేజ్ కూడా యూజ్ చేసి అడిగే క్వశ్చన్. లేదు ఇవి 3 ఫింగర్స్ లో మధ్యలో ఫింగర్ రాముడు, ఇటు ఫింగర్ సీత, ఇటు ఫింగర్ లక్ష్మణుడు. రాముడు అడవికి వెళ్తూ లక్ష్మణుడితో లక్ష్మణ సీతను జాగ్రత్తగా చూసుకొని బయట వెళ్తున్నాను, సీత జోలికి ఎవరైనా వచ్చినా సీతను ఏమన్నా అన్నా తన్నేసే కొట్టేసే అని చెప్తారు. ఇప్పుడు రాముడు అడవికి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరిలో సీత ఎవరు? ముట్టుకోకండి, ముట్టుకుంటే కొడుతుంది. అమ్మా, సీతను ఎవరు ముట్టుకుంటే వాళ్ళని కొడతారని చెప్పారు కదా. అమ్మా చెప్పొద్దు. ఇప్పుడు నేను సీతను ముట్టుకుంటే నన్ను కొట్టేద్దామని. ఒక చిన్న బాబు ఒక చిన్న పాప మాట్లాడుకుంటారు. చిన్న పాప అంటుంది క్యారెట్ తింటే ఐసైట్ తగ్గుతుంది అని. ఆ బాబు అంటాడు, ఓ నీకు ఈ విషయం బాగా తెలిసే అని. ఒరేయ్, నువ్వు ఎప్పుడైనా ర్యాబిట్ కళ్ళజోడు పెట్టుకోవడం చూసావట్రా? పారేటి జలపాతాలు, ఉరిమేటి మెరుపులు, కురిసేటి వానలు, ఈ స్టార్ మహిళకి సుమానే మేటి యాంకర్. ఇందులో ఎన్ని టీలు ఉన్నాయో మళ్ళీ నన్ను ఎరుకోమంటుంది. ఒక ఫాదర్ సన్ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఫాదర్ సన్ ని అడుగుతాడు, పెద్దయ్యాక నువ్వేమవుతావురా అని అడుగుతాడు. సన్ చెప్తాడు, పశువుల డాక్టర్ అవుతాను అని చెప్తాడు. ఫాదర్ ఎందుకు అవుతావు పశువుల డాక్టర్ అంటే, దానికి ట్రీట్మెంట్ సరిగ్గా చేయకుండా అవి కంప్లైంట్ ఇవ్వవు కదా. ఇంకా మొదటి చిత్రం. పూర్ణ శాంతి, బాలకృష్ణ. చూద్దాం. టీ తాగుతూ వచ్చారు వెంకటేష్ గారు, -6. నెక్స్ట్ చిత్రం. శ్రవంతి, జూనియర్ ఎన్టీఆర్. ఈయన కూడా టీ తాగుతున్నారో లేదో చూద్దాం. టీ తాగుతున్న ఎన్టీఆర్, తీసుకోండి 6. నెక్స్ట్ చిత్రం. శ్రీలత, మెగాస్టార్ చిరంజీవి. ఓకే, చూద్దాం. టీ తాగుతున్న సూర్య, -6. నెక్స్ట్ చిత్రం. మౌనిక, తరుణ్. చూద్దాం. సుశాంత్, -6. ఏంటో ఈ రౌండ్ లో అందరూ టీ కప్పులతో వచ్చి వీళ్ళ కప్పులు అంటే వీళ్ళ పాయింట్లన్నీ విరగొట్టేస్తున్నారు. నెక్స్ట్ చిత్రం. లక్ష్మి అన్నపూర్ణ, మహేష్ బాబు. ఓకే, చూద్దాం. ఎస్, మహేషే. చాయ్ తాగుతున్నాడు. 6. నెక్స్ట్ చిత్రం. లక్ష్మి అన్నపూర్ణ, మెగాస్టార్ చిరంజీవి. ఓకే, చూద్దాం. చిటికిన వేలతో కప్పు పట్టుకొని వచ్చినటువంటి అల్లరి నరేష్, -6. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్
మీరు కూడా వచ్చి స్టార్ మేళ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మేళ్ లో ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం. ఓకే, గేమ్ ఫస్ట్ అరటిపండు తినండి, బంతాట ఆడండి, మళ్ళీ కొన్ని బంతులతో ఆట ఆడండి. మేము ఈ స్టాండ్ పట్టుకొచ్చాము, ఇలా మీరు మొత్తం పేర్చుకోండి, ఒకసారికి ఒకటే తీసుకోండి బంతి, ఆ తర్వాత చాయ్ బదులు బంతులు అమ్మండి. ఇప్పుడు దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పేర్చండి, ఇదే వరుసలో పేర్చాలి ఇలాగే. ఓకే, ఒక్కొక్క బంతే పెట్టుకోండి, ఇంతే ఆట. ఆల్ ది బెస్ట్ అమ్మా, బాగా ఆడు. 1 2 3 గో. టోటలీ నువ్వు పెట్టింది 16 అయినా ఒకసారి 2 పెట్టావు కాబట్టి ఆ 2 తీసేయగా 14 15 16 96. రోటీ మేకర్. 1 2 3 గో. అవి 16 17 18 108. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. ఆల్ ది బెస్ట్. ఇక్కడ 1 2 3 గో. పదిహేను 16 17 102. డిన్నర్ సెట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
పెట్టింది 15, అందులోంచి 2 మైనస్ అంటే 13, ఎందుకంటే 2 సార్లు మీరు 2 పెట్టారు కాబట్టి 13, 14, 15, 90 పాయింట్లు. అండ్ హండీ సెట్. 1 2 3 గో. మీరు ఒకసారి 2 పెట్టారు కాబట్టి 1 మైనస్ చేస్తున్నాము, అందుకని అది 16 కాదు 15. 16, 17, 102. అండ్ హాట్ బాక్స్ సెట్. మీ టార్గెట్ 18 ఆర్లు. అలా అయితే మీరు విన్ అవుతారు, లేకపోతే శ్రవంతి విన్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. గెలిచేసావు. సారీ, 16, 17, 18, 108 పాయింట్స్. థ్యాంక్ యూ. కూల్ కేక్ గెలుచుకున్నారు. ఇవాళ మన స్టార్ యువతి సుమశ్రీ. Sheila mala pere yedeina ara ure yedeina amma yentu bumi de asalule kunte kanna life is chiro giro shirto skirto we say they na a country dress aina I feast ani pinche beauty address yet kada edure